నెక్ వెడల్పు కోసం 2.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వెడల్పు కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ కోసం నేను ఇక్కడ 6.5 ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను. మీకు ఎంత లెంత్లో కావాలో అంత చూసుకొని చేసుకోండి. నేను ఇక్కడ నెక్ వెడల్పు కోసం 2 ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చూడండి మనకి వి షేప్లో వస్తుంది. సో అందుకే నేను కింద తగ్గించాను. పైన 2.5 ఉంది, కింద 2నే ఉంది మనకు. వీటిని నీట్గా స్కేల్తో మార్క్ చేసుకోండి. ఈ నెక్లో కింద వైపు ఓపెన్స్ ఉన్నాయి కదా, అందుకోసమని నేను విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను వెడల్పు. వీటిని స్కేల్తో ట్రయాంగిల్ లాగా మనము మార్క్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టుగా ట్రయాంగిల్ లాగా మార్క్ చేసుకోండి. పైన మనకు యూ షేప్ లాగా అంటే V+U లాగా రావాలి. చూడండి పైన నెమ్మదిగా ఇలా స్లోగా పైనుంచి తీసుకురావాలి. చూడండి సో ఇలా వచ్చి హాఫ్కి వచ్చిన తర్వాత మనం తగ్గిస్తూ రావాలి. అప్పుడు మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆర్మ్ డౌన్ జస్ట్ నేను మార్క్ చేశాను అంతే. సో వీటిని నీట్గా కట్ చేసుకోవాలి స్లోగా. సబ్స్క్రైబ్ చేయకుండానే మన ఛానల్ని అయితే చూస్తున్నారండి, మన వీడియోస్ని. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా వస్తాయి, కొత్త వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లో చాలా డీటెయిలింగ్గా పెడుతున్నానండి నేను వీడియోని కూడా. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూడండి సేమ్ మనకు పైన ఎలా ఉందో కింద కూడా అలానే ఉంటుంది. సేమ్ థ్రెడ్స్ యాడ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.